సండే గ్రాండ్ టెస్ట్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. మన క్వశ్చన్స్ వచ్చేసి 26 నుంచి 50 వరకు ఉన్నాయమ్మా. క్వశ్చన్ నెంబర్ 26 వచ్చేసి ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించి ఈ వీడియో లాస్ట్లో ఉంటుంది, చూడండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, ఒక వ్యక్తి ఒక కంపెనీ యొక్క 40 రూపాయల ముఖ విలువ గల 300 షేర్లలో పెట్టుబడి పెట్టాడంట. ఒక్కొక్కటి వచ్చేసి 40 రూపాయలంట. ఎన్ని షేర్లో పెట్టుబడి పెట్టాడంటే 300 షేర్లలో పెట్టుబడి పెట్టాడు. అతను సంవత్సరానికి మొత్తం 960 డివిడెండ్ రూపంలో వచ్చింది. డివిడెండ్ అంటే ప్రాఫిట్ వచ్చిందమ్మా వాడికి. చూడండి, మొత్తం 300 షేర్లు అమ్మా. 300 షేర్లు ఇచ్చేది వచ్చేసి 40 ఇచ్చాడు దాని వాల్యూ. సో దీన్ని 12,000 రూపీస్ పెట్టుబడి పెట్టాడు. అయితే వీడి ప్రాఫిట్ ఎంత వచ్చింది? 960 రూపీస్ వచ్చింది అంటున్నాడు. ప్రాఫిట్ బై వాడి యొక్క ఇన్వెస్ట్మెంట్ 12,000 రూపీస్ ఇంటూ 100 అమ్మ. చూడండి, సో టోటల్ 12,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. వీడు ప్రాఫిట్ 960 వచ్చింది. నేను ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కుంటున్నాను. 2 zeros క్యాన్సిల్, 1 0 క్యాన్సిల్. 12 వచ్చేసి దీనిలో 8 టైమ్స్ 8% అవుతుంది. నాకు సెకండ్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి అమ్మా, in an entrance test a candidate is awarded 5 marks for every correct answer అన్నాడు. 3 marks deducted for every incorrect answer అన్నాడు. A candidate attempt 80 questions and obtained a total 240 marks. హౌ మెనీ క్వశ్చన్ డిడ్ ది క్యాండిడేట్ ఆన్సర్ కరెక్ట్లీ అన్నాడు. ఎన్ని కరెక్ట్ చేశాడు, ఎన్ని రాంగ్ చేశాడో మనకు కావాలి. ఈచ్ కరెక్ట్ క్వశ్చన్, ఈచ్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 5 మార్క్స్ అంట. ఈచ్ రాంగ్ ఆన్సర్ వచ్చేసి 3 మార్క్స్ డిడక్ట్ చేస్తాడు అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ కనుక చూస్తే 50 ఉందమ్మా. 50 కరెక్ట్ అయినాయి అనుకుంటే 30 రాంగ్ అవుతాయి. టోటల్ అటెంప్ట్స్ వచ్చేసి 80 కదా. 50 కరెక్ట్ అయినాయి అంటే 30 రాంగ్ అవుతాయి. ఈచ్ కరెక్ట్ వచ్చేసి 5 మార్క్స్, ఈచ్ రాంగ్ వచ్చేసి 3 మార్క్స్ కదా. దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. 5 50s వచ్చేసి 250 మార్క్స్ అవుతుంది. ఇక్కడ 30 into 3 వచ్చేసి 90. అయితే ఇక్కడ 160 మార్క్స్ వస్తుంది. కానీ నాకు వాడికి 240 మార్క్స్ వచ్చినాయి అని చెప్పాడు. సో ఇది వచ్చేసి నెక్స్ట్ సెకండ్ ఆప్షన్కి వెళ్తున్నా. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవ్వలేదు కదా, సెకండ్ ఆప్షన్కి వెళ్తున్నాను. సెకండ్ ఆప్షన్ వచ్చేసి నాకు 60 ఉంది. 60 కరెక్ట్ అయితే 20 రాంగ్ అవుతాయి. ఎందుకంటే టోటల్ అటెంప్ట్స్ వచ్చేసి 80 కదా. 60 కరెక్ట్ అయినాయి అంటే 20 రాంగ్ అయినాయి. ఈచ్ కరెక్ట్ క్వశ్చన్ వచ్చేసి 5 మార్క్స్, ఈచ్ రాంగ్ ఆన్సర్ వచ్చేసి 3 మార్క్స్ డిడక్ట్ చేస్తున్నాడు. 60 into 5 వచ్చేసి 300 అమ్మ. 300 మైనస్ 23 వచ్చేసి 60. ఇక్కడ వచ్చేసి 240 మార్క్స్. వాడికి వచ్చింది కూడా 240 మార్క్సే కదా. సో కరెక్ట్ క్వశ్చన్స్ ఎన్ని అంటే 60 క్వశ్చన్స్ కరెక్ట్ అయినాయి అంటాం. రాంగ్ అయిన క్వశ్చన్స్ ఎన్ని అంటే 20 క్వశ్చన్స్ రాంగ్ అయినాయి. నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించి వీడియో లాస్ట్లో ఉంటుంది, చూడండి అమ్మా. నెక్స్ట్ ఇది కూడా ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించాను. నెక్స్ట్ వచ్చేసి ఇది సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించి. ఏ సమ్ ఆఫ్ మనీ పి ఈజ్ ఇన్వెస్టెడ్ ఎట్ R% ఫర్ యానం సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ ఫర్ 4 years అన్నాడు. సింపుల్ ఇంట్రెస్ట్ 4 years అన్నాడు. సేమ్ సమ్ ఈజ్ ఆల్సో ఇన్వెస్టెడ్ ఎట్ R% ఫర్ యానం కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్లీ for 2 years. If the difference between the simple interest earned 4 years and compound interest earned 2 years is exactly 18/50 of the principal అన్నాడు. ఆ యొక్క ఇంట్రెస్ట్, ఆ యొక్క డిఫరెన్స్ వచ్చేసి నాకు 18/50 అయింది అన్నాడు. అయితే మనం కనుక్కోవాల్సింది అన్నది రేట్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 10 అన్నాడు. ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 10 యొక్క మల్టిపుల్ అన్నాడు. ఒకసారి ఇలా చూద్దాం. నాకు వచ్చేసి ఒక డిఫరెన్స్ వచ్చేసి ప్రిన్సిపుల్లో 18/50 అన్నాడు. సో 50 ప్రిన్సిపల్ అయితే డిఫరెన్స్ 18 అవుతుంది. నేను ప్రిన్సిపల్ని స్టార్టింగ్ నుంచి మనం 100గా తీసుకుంటాం. ప్రిన్సిపల్ 100 అయితే ఆ యొక్క డిఫరెన్స్ వచ్చేసి 36. ఇది 100% అయితే ఇది 36% అవుతుంది. డిఫరెన్స్ వచ్చేసి 36% అమ్మ. నేను ఆప్షన్ నుంచి రాస్తున్నాను. ఫస్ట్ నేను 10% తీసుకుంటున్నాను రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి. సో సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 4 years, 4 into 10 వచ్చేసి 40% అవుతుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్ 10% అమ్మ. దీనికి మరలా 10% అంటే 1 ఎక్స్ట్రా వస్తుంది, 11 అవుతుంది. సో ఇది వచ్చేసి 40%, ఇది వచ్చేసి 21 అవుతుంది. ఈ యొక్క డిఫరెన్స్ వచ్చేసి నాకు 19% వచ్చింది. నాకు వచ్చేసి డిఫరెన్స్ 36%
30% రావాలి. ప్రిన్సిపల్లో అది వచ్చేసి 18/50 అన్నాడు. ప్రిన్సిపల్ నేను 100 అయితే డిఫరెన్స్ 36%. నాకు ఫస్ట్ ఆప్షన్ నుంచి రావట్లేదు, నేను సెకండ్ ఆప్షన్ తీసుకుంటున్నాను. సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 4 ఇయర్స్ అమ్మ. 4 × 20 అంటే సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 80% అవుతుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 2 ఇయర్స్ అన్నాడు. ఫస్ట్ ఇయర్ 20 అవుతుంది, మరలా దీనికి 20% అంటే 2 ఎక్స్ట్రా వస్తుంది, 4 ఎక్స్ట్రా వస్తుంది. ఇది వచ్చేసి 24 అవుతుంది, ఇది వచ్చేసి 44% వస్తుంది. ఈ యొక్క డిఫరెన్స్ వచ్చేసి నాకు 36% వచ్చింది కదా. మనకి డిఫరెన్స్ కూడా 36%ఏ కదా. ఆ యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 20% ఫర్ యానం. ది రేషియో ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి వచ్చేసి 4:3 ఇచ్చాడు. ది ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్ 432 అన్నాడు. వాట్ విల్ బి ది రేషియో ఆఫ్ ది ఏజెస్ ఆఫ్టర్ 6 ఇయర్స్ అన్నాడు. ఆఫ్టర్ 6 ఇయర్స్ వాళ్ళ యొక్క ఏజెస్ ఎంతో నాకు కావాలి. ఒకసారి ఇలా చూద్దాం. నాకు ప్రజెంట్ రేషియో ఇచ్చాడమ్మా. ప్రజెంట్ ఏబీల యొక్క రేషియో ఇచ్చాడు. 4:3 ఇచ్చాడు. నేను 4x 3xగా రాస్తున్నాను. 4x 3xగా రాస్తున్నాను. ఈ యొక్క ప్రొడక్ట్ అమ్మ, ప్రొడక్ట్ వచ్చేసి మనకి ఎంత ఇచ్చాడు? 4x × 3x. ఈ యొక్క ప్రొడక్ట్ వచ్చేసి ఎంత ఇచ్చాడు? 432 ఇచ్చాడు. చూడండి ఒకసారి, 432 ఇచ్చాడు. 432. సో 4 3s 12తో క్యాన్సిల్ చేస్తున్నాను. 12 3s 36 పోతే 7 ఉంటుంది. 72 అమ్మ. 12 6s. x × x x² = 36 అయితే x వాల్యూ 6 అవుతుంది. సో 4 6s వచ్చేసి ఇది 24, 3 6s వచ్చేసి 18. నాకు ప్రజెంట్ ఏజెస్ వచ్చింది. ఏ అనేవాడు 24 ఇయర్స్, బి అనేవాడు వచ్చేసి 18 ఇయర్స్. నాకు ఎప్పుడు రేషియో అడిగాడు? వాట్ విల్ బి ది రేషియో ఆఫ్ దేర్ ఏజ్ ఆఫ్టర్ 6 ఇయర్స్ అన్నాడు. ఆఫ్టర్ 6 ఇయర్స్ నాకు వాళ్ళ యొక్క రేషియో కావాలి. ఆఫ్టర్ 6 ఇయర్స్. సో ఏ అనేవాడికి 6 కలుపుతున్నాను, వీడు వచ్చేసి 30 అవుతుంది. బి అనేవాడికి 6 కలుపుతున్నాడు, వీడు వచ్చేసి 24. నాకు రేషియో కదా 6, దీనిలో 5 టైమ్స్, 6 దీనిలో 4 టైమ్స్, 5:4 రేషియోలో ఉంటుంది. ఆఫ్టర్ 6 ఇయర్స్ వాళ్ళ యొక్క రేషియో వచ్చేసి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ది రిమైండర్ వెన్ 17^17 ఈజ్ డివైడెడ్ బై 4 అన్నాడు. 17^17 ఇచ్చాడు, 4తో డివైడ్ చేస్తున్నాడు. రిమైండర్ ఎంత అన్నాడు. సో నాకు వచ్చేసి +1 -1గా దీన్ని నేను కన్వర్ట్ చేసుకుంటాను. 4 4s 16 అమ్మ. 16 పోతే 1 ఉంటుంది. 1^17. 1 పవర్ ఎంత ఉన్నా కానీ మనకు 1 అవుతుంది. ఆ యొక్క రిమైండర్ వచ్చేసి 1 అవుతుంది. నాకు ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి అమ్మా, యావరేజ్కి సంబంధించి. ది యావరేజ్ అటెండెన్స్ ఆఫ్ ఏ జిమ్ ఈజ్ 120 ఆన్ వీకెండ్స్ అన్నాడు. వీకెండ్స్ అంటే సాటర్డే సండే వచ్చేసి వాడు మెన్షన్ చేశాడు. 120 అంట జిమ్కి వచ్చేసి యావరేజ్ అటెండెన్స్. 70 ఆన్ వీక్ డేస్ అన్నాడు. వీక్ డేస్లో 70 అంట. ఫైండ్ ది యావరేజ్ డైలీ అటెంప్ట్స్ ఫర్ ది మంత్ ఆఫ్ జూన్. 30 డేస్ అన్నాడు. జూన్ 30 డేస్ ఉన్నాయంట. ఇఫ్ ది మంత్ స్టార్ట్స్ ఆన్ ఫ్రైడే అన్నాడు. చూడండి అమ్మా, వీక్లీ 7 డేస్ ఉంటాయి. 4 7s వచ్చేసి 28 డేస్. 28 డేస్ కనుక ఉంటే ప్రతిదీ మనకు వచ్చేసి 4 4 4 వస్తాయి మనకు అక్కడ. ఇక్కడ వచ్చేసి నాకు మంత్ ఫ్రైడేతో స్టార్ట్ అయింది. 29th కూడా నాకు ఫ్రైడే వస్తుంది. 29th ఫ్రైడే వస్తుంది. 30th వచ్చేసి సాటర్డే వస్తుంది, వీకెండ్ అవుతుంది. అంటే 4 2s 8 డేస్ వస్తాయి మనకు అక్కడ. తర్వాత మనకి 30th కూడా సాటర్డే వస్తుంది కాబట్టి 9 వీకెండ్స్ వస్తాయి. ఈచ్ వీకెండ్ వచ్చేసి యావరేజ్ ఎంత ఇచ్చాడు అంటే 120 ఇచ్చాడు. 9 12s వచ్చేసి 108 0. ఇంకా రిమైనింగ్ 21 డేస్ ఉంటాయి. వీక్ డేస్ వచ్చేసి యావరేజ్ 70 ఇచ్చాడు. వీక్ డేస్ యొక్క టోటల్ రాస్తున్నాను. 7 1s 7, 7 2s వచ్చేసి 14 అమ్మ. టోటల్ నాకు ఇక్కడ 30 డేస్. టోటల్ వచ్చేసి 0. 7 + 8 వచ్చేసి 15 అమ్మ. ఇది వచ్చేసి 5 2. నాకు 30 డేస్ యొక్క టోటల్ వచ్చేసింది. నాకు 30 డేస్ యొక్క యావరేజ్ కావాలి. 2550/30.
యావరేజ్ అటెండెన్స్ ఫర్ మంత్ కావాలి. 3 8s 24 అమ్మ. 24 పోతే 1 ఉంటుంది, 15, 3 5 టైమ్స్ యావరేజ్ వచ్చేసి 85 సెకండ్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ రికరింగ్ డెసిమల్స్కి సంబంధించి ఇచ్చాడు చూడండి అమ్మా. రికరింగ్ నంబర్స్ సంబంధించి 642.5 బార్ ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు అన్నాడు చూడండి అమ్మా. దాన్ని మనం ఎలా రాస్తాం? 6425 మైనస్ 642. ఒక నెంబర్ రిపీట్ అవుతుంది కాబట్టి బై 9 రాస్తున్నాను ఇంటూ 7. సో ఒకసారి ఇలా చూద్దాం. 5 - 2 వచ్చేసి 3 అండి. 12లో 4 పోతే 8 అండి. సో ఇక్కడ 13లో 6 కనుక పోతే 13లో 6 పోతే 7 వస్తుంది. ఇక్కడ 5 ఉంటుంది ఇంటూ 7/8. నేను 7తో మల్టిప్లై చేస్తున్నాను. 7 3s వచ్చేసి 21, 2 రిజర్వ్లో. 7 8s 56, ఒక 2 వచ్చేసి 58 అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి 7 7s 49, 49 ఒక 5 వచ్చేసి 54 అవుతుంది. మరలా 5 రిజర్వ్లో. 7 5s 35, 35 ఒక 5 వచ్చేసి 40 అవుతుంది. బై 9తో చేస్తున్నాను. 9 4s 36, 36 పోతే రిమైనింగ్ మనకు 4 ఉంటుంది, 44. 9 4s 36 అమ్మ. 8 ఉంటుంది, 88. 9 9s 81, 9 9s 81, 9 9s 81. 81 పోతే 7 ఉంటుంది. 81 కనుక పోతే మనకి ఇక్కడ 7 ఉంటుంది, 71. 9 8s 9 8s 9 7s 63. 63 పోతే 8 ఉంటుంది. 63 కనుక పోతే 8 ఉంటుంది. 9 7 కట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. రికరింగ్ నంబర్స్కి సంబంధించి సో ఏమి ఇచ్చాడో చూడండి. 642.5 బార్ ఇంటూ 7 అని ఇచ్చాడు. సో ఇది వచ్చేసి దీన్ని మనం ఎలా రాస్తాం? 6425 మైనస్ వచ్చేసి 642 అమ్మ. 642. 1 రిపీట్ అవుతుంది కాబట్టి బై 9 రాశాను ఇంటూ 7. సో ఇక్కడ 5 - 2 వచ్చేసి 3. 12లో నుంచి 4 పోతే 12లో 4 పోతే మనకేమొస్తుంది? 8 వస్తుంది. 13లో 6 కనుక పోతే 7 వస్తుంది. సో ఇక్కడ 5 ఉంటుంది ఇంటూ 7 చేస్తున్నాను బై 9. 7 3s 21, 2 రిజర్వ్లో ఉంది. 7 8s వచ్చేసి 56, ఒక 2 వచ్చేసి 58, 5 రిజర్వ్లో. 7 7s 49, ఒక 5 వచ్చేసి 54 అమ్మ. 7 5s 35, 35 ఒక 5 రిజర్వ్లో ఉంది వచ్చేసి 40/9. 9తో డివైడ్ చేస్తున్నాను. 9 4s 36, 36 పోతే రిమైనింగ్ 4 ఉంటుంది, 44. 9 4s 36, 8 ఉంటుందమ్మా, 88. 9 9s 81, 81 కనుక పోతే 88లో 71 ఉంటుంది. 9 7s వచ్చేసి 63, 63 కనుక పోతే 8 ఉంటుంది. 9 81 అమ్మ. 9 8s వచ్చేసి 72, 9 8s 72. మరలా 8 ఉంటుంది. 9 8s 72, 8 8 ఇలా వస్తుంది. దీన్ని మనం ఎలా రాస్తామంటే 4497.8 బార్గా రాస్తాం. 4th ఆప్షన్ అవుతుంది. సింపుల్ క్వశ్చనే, కొంచెం క్యాలిక్యులేషన్ జాగ్రత్తగా చేయండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం చూడండి అమ్మా. ఒక పూజారి ప్రతి 2 గంటల 15 నిమిషాలకు ఒకసారి ప్రసంగం చేస్తాడంట. ఇక్కడ 2 ప్రసంగాల మధ్య డిస్టెన్స్ వచ్చేసి 2 hours 15 minutes ఇచ్చాడు. అతను ఒక భక్తునితో మాట్లాడుతూ గత ప్రసంగం 45 నిమిషాల క్రితమే ముగిసింది అన్నాడు. ఒక ప్రసంగం వచ్చేసి 45 నిమిషాల క్రితం ముగిసిందంట. తదుపరి ప్రసంగం సాయంత్రం 4 గంటలకి. ఈ రెండిటి మధ్య ఈ యొక్క టైం వచ్చేసి డిఫరెన్స్ వచ్చేసి 2 hours 15 minutes. 2 hours అంటే 120 minutes, 120 ఒక 15 అంటే 135 minutes అమ్మ. ఈ రెండింటి మధ్య గ్యాప్ వచ్చేసి. అయితే వాడు ఏమని చెబుతున్నాడు? గత ప్రసంగం 45 నిమిషాల క్రితం ముగిసింది. వీడు ఇక్కడ చెబుతున్నాడు అనుకుందాం. సో 45 minutes క్రితం ముగిసింది అని చెప్పాడు. 45 minutes క్రితం ముగిసింది అంటే టోటల్ 2 hours 15 minutes, 2 hours 15 అంటే 135 minutes కదా.
కదా. అంటే ఇక్కడ ఇంకా మనకి ప్రసంగం జరగటానికి టైం ఎంత ఉంది? సో టోటల్ 135లో 45 పోతే 90 మినిట్స్లో మరలా ప్రసంగం జరగాలి. అది ఎప్పుడు జరుగుతుందని ఇచ్చాడు వాడు? 4 PM ఆ ప్రసంగం జరుగుతుంది అన్నాడు. 4 PM నుంచి 90 మినిట్స్ కనుక మనం సబ్ట్రాక్ట్ చేస్తే 2:30 అప్పుడు వాళ్ళు డిస్కస్ చేశాడు. ఆ భక్తుడికి సమాచారాన్ని ఇచ్చాడు. ఎప్పుడమ్మా? 4 నుంచి 90 మినిట్స్ సబ్ట్రాక్ట్ చేయండి, 2:30. How many numbers are there from 100 to 500 which are divisible by both 4 and 5 ఇచ్చాడు. 4, 5తో డివిజిబుల్ అయ్యే నంబర్స్ నాకు 100 నుంచి 500 వరకు కావాలి. 4కి 5కి ఎల్సిఎం వచ్చేసి 20 అమ్మ. 20తో నేను డివైడ్ చేస్తున్నాను. నేను 1 నుంచి 500 వరకు నేను తీసుకుంటున్నాను. 1 నుంచి 500 వరకు చూడండి అమ్మా, నాకు ఇన్క్లూడింగ్ 100 అండ్ 500 కూడా ఇచ్చాడు. ఇవి ఇన్క్లూడ్ అవుతాయి అన్నాడు. నేను 20తో డివైడ్ చేస్తున్నాను. 1 నుంచి నాకు 25 వస్తాయి. 100 ఇన్క్లూడ్ అవుతుందంటే నేను 1 నుంచి 99 వరకు నేను సబ్ట్రాక్ట్ చేస్తాను. 99ని నేను 20తో డివైడ్ చేస్తున్నాను 4 టైమ్స్ అమ్మ. నాకు కావాల్సిందే 100 నుంచి నాకు 500 వరకు కావాలి. 99 బిలో నేను సబ్ట్రాక్ట్ చేస్తే నాకు 21 నంబర్స్ వచ్చేసి 4తోనూ 5తోనూ మనకు అక్కడ డివిజిబుల్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి అమ్మా, wheat varieties costing 20 rupees per kg, 24 rupees per kg are mixed థర్డ్ వెరైటీ ఇన్ ది రేషియో 2:1 ఇచ్చాడు. ఇఫ్ ది మిక్చర్ వర్త్ వచ్చేసి 22 రూపీస్ పర్ కేజీ, ఫైండ్ ది కాస్ట్ ఆఫ్ ది థర్డ్ వెరైటీ. ఏ రేషియోలో మిక్స్ చేస్తున్నాడు అంటే 2:1 రేషియోలో మిక్స్ చేస్తున్నాడు. ఫస్ట్ వెరైటీ వచ్చేసి నేను 2 kgs అనుకున్నా, 2 రేషియో అమ్మ 2 kgs అనుకున్నాను. ఇది వచ్చేసి కేజీ 20 రూపీస్, 2 20s వచ్చేసి 40 రూపీస్ అవుతుంది. సెకండ్ వెరైటీ వచ్చేసి కూడా 2 రేషియో కాబట్టి 2 kgs అనుకుంటున్నా. ఇది వచ్చేసి 24 రూపీస్ అమ్మ, ఇది వచ్చేసి 48 రూపీస్ అవుతుంది. థర్డ్ వన్ వచ్చేసి 1 రేషియో కదా, నేను 1 kg అనుకుంటున్నా. దీని ప్రైస్ తెలియదు, అదే మనం అనుకోవాలి x రూపీస్. ఇది వచ్చేసి x అవుతుంది. టోటల్ వచ్చేసి 5 kgs. 5 kgs వచ్చేసి యావరేజ్గా వాడు 22 రూపీస్కి సేల్ చేస్తున్నాడు అన్నాడు. సో నాకు టోటల్ వచ్చేసి 110 రావాలి. నాకు ఇక్కడ టోటల్ ఎంత వచ్చింది అంటే 88 ప్లస్ x వచ్చింది. 88 ప్లస్ x వచ్చింది. ఈ టోటలే కదా 110, ఈ టోటలే కదా 110. 110 రావాలి అంటే ఈ యొక్క 12 ఈ యొక్క 10 వచ్చేసి ఈ x వాల్యూ వచ్చేసి 22 అవుతుంది. ఫోర్త్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. టైమ్ అండ్ వర్క్ సంబంధించి 12 men and 18 women can complete a work in 10 days అన్నాడు. A woman takes twice as much time as man to complete the work అన్నాడు. How many days will it take 21 men to complete the same work అన్నాడు. ఒకసారి ఇలా చూద్దాం. 12 men ఉన్నారు, 12 men 18 ఉమెన్ వచ్చేసి 12 men 18 ఉమెన్ వచ్చేసి మనకి ఆ వర్క్ 10 daysలో కంప్లీట్ చేస్తారు అని ఇచ్చాడు. తర్వాత వచ్చేసి మనం కనుక్కోవాల్సింది 21 men వచ్చేసి 21 men వచ్చేసి వర్క్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారో నాకు కావాలి. అయితే ఇక్కడ ఒక రిలేషన్ ఇచ్చాడు చూడండి. ఉమెన్ టేక్స్ ట్వైస్ యాజ్ మచ్ టైం అన్నాడు. ఉమెన్కి వచ్చేసి ట్వైస్ టైం పడుతుంది అన్నాడు. టైం యొక్క రిలేషన్ ఇచ్చాడమ్మా. సో ఇక్కడ మెన్ అనేవాడు ఉమెన్ ఇద్దరు ఉన్నారు. ఉమెన్కి ట్వైస్ టైం పడుతుంది అంటే సో నాకు స్పీడ్ అనేది ఇన్వర్స్లో ఉంటుంది, 2:1 అవుతుంది. అంటే మెన్ అనేవాడు 2 parts వర్క్ చేస్తే విమెన్ వచ్చేసి 1 part వర్క్ చేస్తున్నారు. చూడండి అమ్మా, మెన్ ప్లేస్లో 2 రాస్తున్నా. 12 2s వచ్చేసి 24 ఇక్కడ. సో 18 ఇంటూ ఉమెన్ వచ్చేసి 1 కదా, 18 ఇంటూ 1 వచ్చేసి 18 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు మెన్ ప్లేస్లో 2 రాయండి. 21 ఇంటూ 2 వచ్చేసి 42 ఇంటూ ఎక్స్ అమ్మ. సో ఇక్కడ చూడండి 24 18 అంటే 42 క్యాన్సిల్ అయితే నాకు ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు అంటే 10 daysలో కంప్లీట్ చేస్తున్నారు. థర్డ్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్
A, B and C started a business. A invested 1/3 of the total capital అన్నాడు. ఏ అనేవాడు వచ్చేసి 1/3 ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాడు టోటల్ క్యాపిటల్లో. తర్వాత బి ఇన్వెస్టెడ్ యాజ్ మచ్ యాజ్ ఏ అండ్ సి టుగెదర్. ఏసీ యొక్క టోటల్కి బి అనేవాడు ఈక్వల్ పెడుతున్నాడు అని ఇచ్చాడు. ఇఫ్ ది టోటల్ ప్రాఫిట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ వాజ్ 6,000 రూపీస్ దెన్ సి షేర్ ఈజ్ సి యొక్క షేర్ ఎంతో నాకు కావాలి. ఏ అనేవాడు 1/3 ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాడు. ఏ అనేవాడు 1/3 ఇన్వెస్ట్మెంట్ పెడితే బి అనేవాడు సి అనేవాళ్ళు ఇంకా 2/3 ఇన్వెస్ట్మెంట్ 2 పార్ట్స్ పెడుతున్నారు. నేను ఇది ఈ వాల్యూ కనుక తీసుకుంటే మనకు పాయింట్లలో వస్తుంది. 1/3ని నేను 2/6గా రాస్తున్నాను. టోటల్ వచ్చేసి 6 పార్ట్స్ అమ్మ. జాగ్రత్తగా చూడండి. ఏ అనేవాడు బి అనేవాడు సి అనేవాళ్ళు ముగ్గురు ఉన్నారు. ఏ అనేవాడు 2 పార్ట్స్ చేస్తున్నాడు. ఏసీ యొక్క టోటల్ ఎంతో బి అంతే అంట. టోటల్ 6 పార్ట్స్, ఇక్కడ 2 ఉన్నాడమ్మా. ఈ 6ని ఆఫ్ చేస్తుంటే 3 కదా. సో ఏసీ యొక్క టోటల్ వచ్చేసి నాకు బి అన్నాడు. సరిపోయింది కదా. ఈ టోటల్ రేషియో చూడండి, టోటల్ ఇన్వెస్ట్మెంట్ రేషియోనే ప్రాఫిట్ రేషియో అవుతుంది. సేమ్ టైం అయినప్పుడు 2:3:1 రేషియోలో వీళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ప్రాఫిట్ రేషియో కూడా సేమ్ ఇదే అవుతుంది. టోటల్ రేషియో 6 అయితే 6,000 రూపీస్ ఇచ్చాడు. నాకు సి కావాలి. 6 రేషియో అయితే 6,000 రూపీస్ అమ్మ. 1 రేషియో అయితే ఎంత అవుతుంది అంటే 1,000 రూపీస్ అవుతుంది. సి యొక్క ప్రాఫిట్ ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్స్ సంబంధించి వీడియో లాస్ట్లో ఉంటుంది, చూడండి అమ్మా. Next, a person buy X at the rate of 5 for 12 rupees and equal number of X at the rate of 4 for 12 rupees ఇచ్చాడు. 5X వచ్చేసి 12 రూపీస్ అంట. ఈక్వల్ నెంబర్లో 4X వచ్చేసి 12 రూపీస్ అన్నాడు. హీ సెల్ ఎంటైర్ స్టాక్ 9 for 24 రూపీస్ అన్నాడు. చూడండి అమ్మా ఒకసారి ఇది. ఫస్ట్ వెరైటీ వచ్చేసి 5X వచ్చేసి 12 రూపీస్ లెక్కలో పర్చేజ్ చేశాడు. సెకండ్ వచ్చేసి 4X వచ్చేసి 12 రూపీస్ లెక్కలో. ఈ 2 టైప్స్ కొని మిక్స్ చేస్తున్నాడు ఈక్వల్ నెంబర్లో. ఈడు వచ్చేసి 9X వచ్చేసి 24 రూపీస్ లెక్కలో సేల్ చేస్తున్నాడు. ఇది సెల్లింగ్ ప్రైస్. ఈ 2 కాస్ట్ ప్రైస్ అమ్మ. నాకు ఈక్వల్ నెంబర్లో అన్నాడు. 5కి 4కి మనకి ఇష్టం వచ్చే నంబర్ తీసుకుంటే 10 తీసుకుంటే ఇక 10 డివిజిబుల్ అవుతుంది, 4 డివిజిబుల్ అవ్వట్లేదు. 10 + 10 20 కూడా 9తో డివిజిబుల్ అవ్వట్లేదు. 5కి 4కి 9కి ఎల్సిఎం. 5కి 4కి 9కి ఎల్సిఎం వచ్చేసి కామన్ ఫ్యాక్టర్స్ ఏం లేవు కదా. 5 4s 20, 20 × 9 వచ్చేసి 180. నేను ఒక్కొక్క వెరైటీ వచ్చేసి 180గా తీసుకుంటాను. 5X వచ్చేసి 12 రూపీస్ అయితే 180X వచ్చేసి ఎన్ని రూపీసో నేను రాస్తున్నాను. 5 3s 15, 3 ఉంటుంది 30 అమ్మ. 5 6s క్రాస్గా మల్టిప్లై అవుతుంది. 12 6s వచ్చేసి 72, 7 రిజర్వ్లో. 12 3s 36, 36 ఒక 7 వచ్చేసి 43. వీటిలో ఏమన్నా 432 రూపీస్కి పర్చేజ్ చేశాడు. 4 వచ్చేసి 12 రూపీస్ కదా. 180 వచ్చేసి నేను ఎంతో రాస్తున్నాను 4 దీనిలో 3 టైమ్. 180 × 3 వచ్చేసి 540. సో వీడి టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుందో చూడండి అమ్మా. ఈ రెండింటి యొక్క టోటల్ 0 + 2 4 + 3 వచ్చేసి 7 972 రూపీస్ అయింది టోటల్ కాస్ట్ ప్రైస్. ఈ 180 వచ్చేసి 360X అమ్ముతున్నాడు. ఏ లెక్కలో అమ్ముతున్నాడు అంటే 9 వచ్చేసి 24 కదా. 9X 24 అయితే 360X సేల్ చేయడానికి ఎంతో నేను రాస్తున్నాను 9. దీనిలో 4 టైమ్స్ 0 అమ్మ. క్రాస్గా మల్టిప్లై అవుతుంది. 24 × 4 వచ్చేసి 96, 0. సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి నాకు 960 వచ్చింది. సో టోటల్ కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ అమ్మ. లాస్ వచ్చింది లాస్ పర్సంటేజ్. డిఫరెన్స్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ బై బిగ్గర్ నంబర్ లాస్ వచ్చినప్పుడు 972 × 100. 12తో క్యాన్సిల్ చేస్తున్నాను. 12 8s 96 అమ్మ. 96 పోతే 1 ఉంటుంది. 12 1 టైము. 18 1s వచ్చేసి 18. ఇంకా నాకు రిమైనింగ్ 19 ఉంటుంది. 19/18. ఇంకా నాకు రిమైనింగ్ 19 ఉంటుంది. 81 1s వచ్చేసి 81 పోతే రిమైనింగ్ 19 ఉంటుంది. 19/81% లాస్ వచ్చింది. 1 19/81. 1
19/81 వచ్చేసి నాకు ఏ ఆప్షన్ అవుతుందో చూడండి అమ్మా, సెకండ్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి అమ్మా ఏమిచ్చాడు. ది మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఏ ప్రొజెక్టర్ ఈజ్ 20% మోర్ దాన్ ది కాస్ట్ ప్రైస్ అన్నాడు. ప్రొజెక్టర్ వచ్చేసి 30,000 ఇచ్చాడు. తర్వాత మార్కెట్ ప్రైస్ వచ్చేసి 20% ఇంక్రీజ్ చేసాడంట. డిస్కౌంట్ ఆఫ్ 15% అన్నాడు. సో కాస్ట్ ప్రైస్ 100 అండి, మార్కెట్ ప్రైస్ వచ్చేసి 20% ఇంక్రీజ్ చేసాడు అన్నాడు. సో మార్కెట్ ప్రైస్ ఇంటూ డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ అవుతుంది. మార్కెట్ ప్రైస్ వచ్చేసి 20% ఇంక్రీజ్ చేశాడు. కాస్ట్ ప్రైస్ 100, 20% ఇంక్రీజ్ అంటే నాకు 120% అవుతుంది. 120/100. తర్వాత దీని మీద 15% డిస్కౌంట్ ఇచ్చాడు 85. నాకు అక్కడ 30,000 అని అవసరం లేదమ్మా, ఎందుకంటే నాకు ఇక్కడ పర్సంటేజ్లోనే కావాలి. సో ఇది వచ్చేసి 15% డిస్కౌంట్ ఇచ్చాడు. మార్కెట్ ప్రైస్ ఇంటూ డిస్కౌంట్ ఈ రెండింటి నుంచి వచ్చేదే నాకు ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంట్ అవుతుంది. సో క్యాన్సిలేషన్ చూడండి, 100 క్యాన్సిల్ అయిపోతుంది. తర్వాత 20 దీనిలో 6 టైమ్స్, 20 దీనిలో 5 టైమ్స్. 5తో క్యాన్సిల్ చేస్తున్నా, 5 1s 5 అమ్మ, రిమైనింగ్ వచ్చేసి 35, 5 7 టైమ్స్. 17 ఇంటూ 6 వచ్చేసి నాకు వచ్చేసి 102 అవుతుంది. 102% అంటే ఎంత పర్సెంట్ ప్రాఫిట్ వచ్చింది? 2% ప్రాఫిట్ వచ్చింది. నాకు వచ్చేసి ఇది ఏ ఆప్షన్ అవుతుంది? %2 ప్రాఫిట్ సెకండ్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించండి 44 వీడియో లాస్ట్లో చూడండి అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇది కూడా ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించాను. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, టైమ్ అండ్ డిస్టెన్స్కి సంబంధించి. 2 persons A and B start traveling towards each other from places X and Y respectively at 7 AM. The speed of A and B are in the ratio 3:2. They meet at point Z somewhere between X and Y and speed some time together. If at 9:20 AM they leave Z to continue towards their destination. If A reach Y at 10:40 AM అన్నాడు. How much time did they spend టుగెదర్ ఎట్ జెడ్? స్పెండ్ టుగెదర్ ఎట్ జెడ్ అన్నాడు. చూద్దాం ఒకసారి ఇలా. సో ఎక్స్ వై అనేవి 2 ప్లేసెస్ ఉన్నాయంట. ఇక్కడ ఏబి అనే వాళ్ళు 2 persons, ఎక్స్ దగ్గర ఒకళ్ళు, వై దగ్గర ఒకళ్ళు బయలుదేరారు. వీళ్ళిద్దరు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నారు. ఆ జెడ్ అనే పాయింట్ వద్ద వీళ్ళిద్దరు కలిసి కాసేపు ఉన్న తర్వాత వీళ్ళు మరలా 9:20కి బయలుదేరారంట. 9:20కి బయలుదేరితే ఎక్స్ దగ్గర బయలుదేరిన ఏ అనేవాడు వచ్చేసి వైని రీచ్ అయ్యాడు, 10:40కి రీచ్ అయ్యాడు. అయితే వీళ్ళిద్దరు కాసేపు మాట్లాడుకున్నారంట. ఆ టైం ఎంతో నాకు కావాలి, స్పెండ్ చేసిన టైం ఎంతో కావాలి. ఒకసారి ఇలా చూడండి అమ్మా, ఇక్కడ 2 ప్లేసెస్ ఉన్నాయి. ఈ 2 ప్లేసెస్ ఇది వచ్చేసి ఎక్స్ అమ్మ, ఇది వచ్చేసి వై అవుతుంది. ఈ 2 ప్లేసెస్. సో ఇక్కడ ఏ అనేవాడు ఒకడు బయలుదేరాడు, ఇక్కడ ఏమన్నా బి అనేవాడు ఒకడు బయలుదేరాడు. బయలుదేరి ఇక్కడ ఈ పాయింట్ వద్ద కలిశారు. దీన్ని జెడ్ అన్నాడు. ఈ కలిసిన తర్వాత కాసేపు టైం స్పెండ్ చేశారంట. టైం స్పెండ్ చేసేసి ఎప్పుడు బయలుదేరారు? 9:20కి బయలుదేరాడు. 9:20కి బయలుదేరి ఎప్పుడు రీచ్ అయ్యాడు అంటే 10:40కి రీచ్ అయ్యాడు. 10:40కి రీచ్ అయ్యాడు అంటే వీడికి ఎంత టైం పడుతుంది? ఇక్కడ నుంచి జెడ్ నుంచి వైకి వెళ్తానికి 9:20 నుంచి 10:40 అంటే 1 hour 20 minutes. వీడికి 80 minutes టైం పట్టింది. ఓకేనా? వీడి ఇక్కడ దాకా రావటానికి ఎంత టైమో నేను కనుక్కుంటాను. చూడండి అమ్మా, నాకు ఇలా స్పీడ్స్ యొక్క రేషియో ఇచ్చాడు. స్పీడ్స్ యొక్క రేషియో వచ్చేసి 3:2నేనా, 3:2 ఇచ్చాడు. టైం అనేది ఇన్వర్స్లో ఉంటుంది. టైం యొక్క రేషియో వచ్చేసి 2:3 అవుతుంది. సో వీడికి ఎక్స్ వద్ద బయలుదేరిన వాడు ఏ అనే వాడికి 80 minutes, జెడ్ నుంచి వైకి వెళ్తానికి 80 minutes టైం పట్టింది. 2 రేషియో అయితే 80 minutes, 1 రేషియో అయితే 40 minutes, 3 40s వచ్చేసి నాకు 120 minutes టైం పడుతుంది. వీడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రావటానికి వీడికి 120 minutes టైం పడుతుంది. కానీ వీళ్ళు మార్నింగ్ 7
7కి కదా బయలుదేరింది, ఇద్దరు 7కి బయలుదేరారు. 7 నుంచి 9:20, 7 కదా, 8, 9, 2 hours 120, ఒక 9:20 అంటే వీడికి టోటల్ 140 minutes అమ్మ. 9:20 అంటే వీడి జర్నీ వచ్చేసి 120 minutes ఏను, కానీ మనకు వచ్చేసి 140 minutesకి మరలా ఇక్కడ నుంచి వీడు బయలుదేరాడు. వీడు ఇక్కడ నుంచి బయలుదేరి ఇలా వెళ్తున్నాడు. 140 minutesకి బయలుదేరాడంటే 120 నుంచి 140 అంటే 20 minutes వాళ్ళు టైం స్పెండ్ చేసి మాట్లాడుకున్నారు. 20 minutes. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ సంబంధించి. లెట్ జీబీది జీసీడీ అన్న హెచ్సిఎఫ్ అన్న ఒకటేనమ్మా. ఆఫ్ 3 numbers 72, 108, 180 ఇచ్చాడు. జీసీడీ రాస్తున్నాను, హెచ్సిఎఫ్ 72 ఇచ్చాడు, 108 ఇచ్చాడు, 180 ఇచ్చాడమ్మా. దీని యొక్క హెచ్సిఎఫ్ చూడండి, నేను 12 కామన్గా ఉంది అన్నిట్లో. 12 6s 72, 12 9 times, 12 1s 12 పోతే 60 అమ్మ, 12 5 times. అగైన్ 3 కామన్గా ఉంది, 3తో చేస్తున్నాను. 3 2 times, 3 3 times, 3 5 times. ఇంకా కామన్ ఫ్యాక్టర్స్ ఏమి లేవు. ఈ యొక్క జీసీడీ వచ్చేసి జీసీడీని వాడు జీ అన్నాడు, జీ వచ్చేసి 36 అవుతుంది. 12 3s 36. తర్వాత నాకు ఏమిచ్చాడు, అండ్ ఎల్సిఎం అన్నాడు 72, 108. 72కి 108కి ఎల్సిఎం కావాలి. 108లో 72 పోవట్లేదమ్మా, 108ని డబుల్ చేస్తున్నాను, 216. 216లో 72 3 times, 108 2 times. సో ఈ వాల్యూ వచ్చేసి ఎల్లమ్మ. ఎల్సిఎం వచ్చేసి 216 వచ్చేసింది నాకు. ఇక్కడ ఎల్సిఎం తెలుసు, జీసీడీ తెలుసు, మనకు ఆడు వచ్చేసి L/6 జీ వాల్యూ ఎంత అన్నాడు. ఎల్ వాల్యూ వచ్చేసి ఎల్సిఎం కదా 216, జీ వాల్యూ వచ్చేసి 36 అమ్మ. 6 × 36, 36 3s వచ్చేసి 108, 36 × 6 అంటే 216 క్యాన్సిల్ అవుతుంది. ఆ వాల్యూ ఎంత అవుతుందంటే 1 అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఎక్స్ వాల్యూ వచ్చేసి 2/3 ఇచ్చాడు, వై వాల్యూ 1/2 ఇచ్చాడు. ది మ్యాచ్ ది ఫాలోయింగ్ వాల్యూస్ అన్నాడు. లిస్ట్ ఇచ్చాడు, లిస్ట్ 1, లిస్ట్ 2 ఇచ్చాడమ్మా. ఎక్స్ వాల్యూ 2/3 ఇచ్చాడు. ఎక్స్ వాల్యూ 2/3, వై వాల్యూ వచ్చేసి 1/2. లిస్ట్ 1లో ఫస్ట్ ఏ ఇచ్చేసాడు, ఎక్స్ ప్లస్ వై అన్నాడు. ఎక్స్ ప్లస్ వై, ఎక్స్ వాల్యూ వచ్చేసి 2/3 అమ్మ, వై వాల్యూ వచ్చేసి 1/2. ఎల్సిఎం వచ్చేసి 6 అవుతుంది. 2 times 2 × 2 4 అవుతుంది. సో 2 వచ్చేసి 3 times 3 1s 3. సో ఈ యొక్క టోటల్ వచ్చేసి 7/6 అవుతుంది. 7/6 అంటే చూడండి నాకు ఇక్కడ ఏ వచ్చేసి 2 అవుతుంది. ఏ వచ్చేసి 2 అవుతుంది. A2 ఫస్ట్ ఆప్షన్ ఉంది, తర్వాత సెకండ్ ఆప్షన్లో లేదు చూడండి అమ్మా. చూడండి, ఫస్ట్ ఏ వచ్చేసి నాకు 2 వచ్చింది. ఎక్స్ ప్లస్ వై వచ్చేసి 7/6 వచ్చింది. A2 వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ ఉంది. సో ఇక్కడ ఏమన్నా సారీ, ఏ వచ్చేసి సెకండ్ ఆప్షన్. ఓకే, ఇక్కడ ఏమైనా ఫస్ట్ ఆప్షన్ ఉంది. సో ఇక్కడ ఏమైనా ఫోర్త్ ఆప్షన్ ఉంది. 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి నాకు. నెక్స్ట్ బి తీసుకుంటున్నాను. బి వచ్చేసి x² + y² ఇచ్చాడు. ఎక్స్ వాల్యూ 2/3 కదా, స్క్వేర్ చేస్తే 4/9 అవుతుంది. వై వాల్యూ 1/2 కదా, ఇది 1/4 అవుతుంది. 4 9s 36 ఎల్సిఎం. 9 4 times 4 4 16 అమ్మ. 4 9 times 9 1s 9. ఈ వాల్యూ వచ్చేసి 25/36 అవుతుంది. నాకు బి వాల్యూ వచ్చేసి 25/36. ఏ వచ్చేసి 2, బి వచ్చేసి 1 అమ్మ. ఇక్కడ బి వచ్చేసి 3 ఉంది కాబట్టి నాకు ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. రిమైనింగ్ మీరు చెక్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా రాయటానికి ట్రై చేయండి. ఏ వచ్చేసి 2, బి 1 వచ్చేసి నాకు ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది.
క్వశ్చన్ నెంబర్ 50 చూడండి. ఎసెటన్ వచ్చేసి ఏమిచ్చాడు ప్రతిపాదన, 52 కార్డుల కట్ట నుంచి ఒకేసారి ఒక కార్డును తీసినప్పుడు అది రాజు లేదా రాణి అయ్యే సంభావ్యత వచ్చేసి 2/13 వచ్చేసి ఇచ్చాడు. తర్వాత వచ్చేసి ఒక ప్రామాణిక కార్డుల కట్టలో 4 రాజులు 4 రాణులు ఉంటాయి, మరి పరస్పర విరుద్ధ సంఘటనలు సరైన సమాధానం అన్నాడు. సో ఇక్కడ వచ్చేసి 4 మనకు వచ్చేసి ఏమున్నాయంట, 4 కింగ్స్ ఉన్నాయి, 4 క్వీన్స్ ఉన్నాయి అన్నాడు. 4 కింగ్స్ ఉన్నాయి, 4 క్వీన్స్ ఉన్నాయి అన్నాడు. సో 4 టోటల్ 52నే కదా కింగ్స్కి. సో క్వీన్స్కి వచ్చేసి 4 టోటల్ 52 అమ్మ. ఈ టోటల్ వచ్చేసి 8/52 అవుతుంది. నేను 4 2 టైమ్ 4తో క్యాన్సిల్ చేస్తే 4 1 టైం 4 3 టైం. నాకు వాడు కూడా 2/13 ఇచ్చేసాడు. అంటే నాకు ఇక్కడ బోత్ ట్రూ అవుతుంది. తర్వాత దాని నుంచి మనకు వచ్చేసి రీజన్ నుంచి ఎసెట్ అని మనం చెప్పగలుగుతున్నాము, సరైన వివరణ అవుతుంది. నాకు ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. బోత్ రైట్ అవుతుంది. సెకండ్ దాని నుంచి మనం ఫస్ట్ దాన్ని వివరణ చెప్పడానికి ఛాన్సెస్ ఉంది కాబట్టి నాకు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. రైట్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీధర్ సిసి. సో మనం ఇప్పుడు ఎస్ఐపిసికి సంబంధించి గ్రాండ్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ప్యూర్ మ్యాథ్స్ సంబంధించి చూద్దాం. సో ప్యూర్ మ్యాథ్స్ క్వశ్చన్ నెంబర్ 26 సార్. ద వాల్యూమ్ ఆఫ్ ద సాలిడ్ రైట్ సర్క్యులర్ కోన్ బేస్ రేడియస్ ఈజ్ ఆర్ అండ్ స్లాంటెడ్ ఈజ్ ఎల్. జస్ట్ వాల్యూమ్కి ఫార్ములా అడుగుతున్నాడు సార్, అంతే. కోను వాల్యూమ్కి ఫార్ములా అడుగుతున్నాడు. సో ఇది రేడియస్ అని చెప్పాడు, ఇక్కడ ఇది స్లాంట్ హైట్ ఏటవాల్ ఎత్ అని చెప్పాడు, అండ్ హైట్ హెచ్. ఓకే, జనరల్గా మనకు తెలుసు ఫార్ములా. ఏంటి ఫార్ములా సార్ అంటే 1/3 πr²h. వాల్యూమ్కి 1/3 πr²h. 1/3 ఇంటూ బేస్ ఏరియా πr² ఇంటూ హైట్ హెచ్. 1/3 πr²h మనకు తెలుసు, కానీ ఆప్షన్లో లేదు కదా అది మరి. ఓకే, సో మనకి ఒక్కసారి చూస్తే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా ఏబీసీ. మరి ఏబీసీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయినప్పుడు అకార్డింగ్ టు పైథాగరస్ థీరం L² మనం ఏం రాయొచ్చు, h² + r² రాసుకోవచ్చు కదా. అప్పుడు h² ఏమవుతుంది, h² L² - r² కదా. అప్పుడు h ఏంటి, √L² - r². ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ అంతే. 1/3 πr² ఇంటూ h అంటే √L² - r². సో దిస్ ఇస్ అ ఫార్ములా. 1/3 πr² √L² - r². That is second option is answer. All of you clear? And the next question number 29. The total surface area of a right circular cylinder. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద రైట్ సర్క్యులర్ సిలిండర్ అన్నాడు సార్. ఓకే, సిలిండర్ గురించి మాట్లాడుతున్నాడు. మళ్ళీ సేమ్ సార్, ఫార్ములా మనకు తెలుసు, కాకపోతే చిన్న చేంజెస్ చేసింది దీంట్లో అంతే. ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద రైట్ సర్క్యులర్ సిలిండర్ ఈజ్ 2πr ఆఫ్ h + r. ఇది మనకి ఫార్ములా. 2πr ఆఫ్ h + r అంటే 2πrh ప్లస్ 2πr². 2πrh ఈజ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ 2πr² అంటే ఏంటి, బేస్ ఏరియా అవుతుంది. రైట్, ఇక్కడ ఏమంటున్నాడు సార్, బేస్ రేడియస్ ఆర్ కాదు ఎక్స్ తీసుకోమంటున్నాడు. ఆర్ = ఎక్స్ అని చెప్తున్నాడు అంతే. అండ్ హైట్ వచ్చి మనకి వై అని చెప్తున్నాడు. హెచ్ కాదు వై తీసుకోండి. హెచ్ ఉన్న దగ్గర వై పెట్టండి, ఆర్ ఉన్న దగ్గర ఎక్స్ పెట్టండి అంతే. 2πx అండ్ వై ప్లస్ ఎక్స్ అంతే. ఇదే ఫార్ములా. 2πx, x + y. సెకండ్ ఆప్షన్ ఈజ్ ఆన్సర్. ఓకే, రైట్, సింపుల్, జస్ట్ బేసిక్ ఫార్ములాస్ అడిగాడు అంతే. అండ్ క్వశ్చన్ నెంబర్ 30 సార్. క్వశ్చన్ నెంబర్ 30. The expansion of 1 - x/3 whole power -1/2 సార్. The expansion of 1 - x/3 whole power -1/2 సార్. మనకి సో బైనామియల్ ఎక్స్ప్రెషన్కి సంబంధించి ఒక ఫార్ములా ఉంటుంది సార్, అది ఒక్కసారి చూడండి. 1 + x హోల్ పవర్ nకి బైనామియల్ ఎక్స్పాన్షన్ తీసుకుంటే మనకి 1 + 1 + nx + n ఇంటూ n - 1/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ x² ప్లస్ n ఇంటూ n - 1 ఇంటూ n - 2/3 ఫ్యాక్టోరియల్ x³ అండ్ సో ఆన్. సో ఇది మనకి బైనామియల్ ఎక్స్ప్రెషన్కి సంబంధించిన ఫార్ములాస్. ఇక్కడ మనకి ఏమంటున్నాడు సార్, ద ఎక్స్పాన్షన్ ఆఫ్, దీన్ని ఎక్స్పాండ్ చేయమంటున్నాడు. మీరు అబ్జర్వ్ చేస్తే 1 2 3 టర్మ్స్ అంటే x² వరకు ఇచ్చాడు సార్, తర్వాత డాష్ పెట్టాడు అంతే. ఓకే, ఒకసారి మనం చూద్దాం సార్. ఇప్పుడు సేమ్ ఇప్పుడు
1 మైనస్ ఎక్స్ బై 3 హోల్ పవర్ మైనస్ 1/2కి బైనామియల్ ఎక్స్పాన్షన్ సేమ్. ఇక్కడ ఎక్స్ అంటే మనం ఏం తీసుకోవాలి, మైనస్ ఎక్స్ బై 3 తీసుకోవాలి. ఈ ఫార్ములాలో మనకి ఎక్స్ అంటే ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, మైనస్ ఎక్స్ అంటే ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, మైనస్ ఎక్స్ బై 3 సబ్స్టిట్యూట్ చేయాలి. మరి ఎన్ అంటే ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, మైనస్ 1/2 సబ్స్టిట్యూట్ చేయాలి అంతే. ఓకే రైట్, సబ్స్టిట్యూట్ చేద్దాం సార్. 1 ప్లస్ ఎన్ఎక్స్, ఎన్ అంటే ఏంటి మైనస్ 1/2, ఎక్స్ అంటే ఏంటి మైనస్ ఎక్స్ బై 3. ఓకే రైట్, ఎన్ అంటే మైనస్ 1/2 అండ్ ఎక్స్ అంటే మైనస్ ఎక్స్ బై 3. అంటే ఏమవుతుంది ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ బై 6 వస్తుంది, ఎక్స్ బై 6 వస్తుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి కాదు కదా. ఓకే ఎక్స్ బై 6 రావాలి, ప్లస్ రావాలి కదా. రైట్, నెక్స్ట్ ప్లస్ ఎన్, ఎన్ అంటే ఏంటి మైనస్ 1/2 ఇంటూ మైనస్ 1/2 మైనస్ 1/2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ అన్నాడు మైనస్ ఎక్స్ బై 3 హోల్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి సార్ మైనస్ ఎక్స్ బై 3 హోల్ స్క్వేర్, మైనస్ ఎక్స్ బై 3 హోల్ స్క్వేర్ అండ్ సో ఆన్ డాష్ డాష్. అండ్ ఇక్కడ ఏంటి సార్ 1 ప్లస్ ఎక్స్ బై 6 అండ్ ఇక్కడ మైనస్ 1/2 అండ్ ఇక్కడ ఏముంది సార్ మైనస్ 2. ఓకే మైనస్ 2 మైనస్ 1 మైనస్ 3/2, మైనస్ 3/2. ఆల్ ఆఫ్ యూ క్లియర్, మైనస్ 2 మైనస్ 1 మైనస్ 3/2, ఇక్కడ మైనస్ 1/2 అంటే ప్లస్ వస్తుంది కదా. సో ప్లస్, ఓకే ప్లస్ వస్తుంది. ఓకే అంటే ఇక్కడ రిజల్ట్లో ప్లస్ ఉండాలి, మైనస్ ఉండదు, ప్లస్ ఉంటుంది. ఓకే అన్ని ప్లస్ ఉన్నాయి. ఓకే రైట్, నో ప్రాబ్లం. చూద్దాం. సో మైనస్ 1/2 అండ్ ఇక్కడ మైనస్ 3/2, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయింది. ఇక్కడ 1/2 3/2 అండ్ హోల్ డివైడెడ్ బై 2 ఉంది అంటే 3 ఏమొస్తుంది 8 వస్తుంది. ఇక్కడ 1/2 అండ్ ఇక్కడ 3/2, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అంటే 3/4/2. ఓకే 3/8 ఉంది. 3/8 ఇంటూ ఇక్కడ ఏముంది సార్ ఎక్స్ స్క్వేర్ బై 9 ఉంది సార్. 3/8 ఉంటే ఏముంది సార్ ఎక్స్ స్క్వేర్ బై 9 ఉంది సార్. 3/8 ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 9 ఉంది సార్. ఇక్కడ 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది సార్. 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది. 3 టైమ్స్ క్యాన్సిల్ అయితే ఏమవుతుంది సార్ 1 ప్లస్ ఎక్స్ బై 6 ప్లస్ 3 టైమ్స్ క్యాన్సిల్ అయితే 3 ఇంటూ 8 అంటే 24 అంటే ఎక్స్ స్క్వేర్ బై 24 ప్లస్ 1 ప్లస్ ఎక్స్ బై 6 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 24, 1 ప్లస్ ఎక్స్ బై 6 బై ఎక్స్ స్క్వేర్ బై 24. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆల్ ఆఫ్ యూ క్లియర్? రైట్, నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్స్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 41 సార్. క్వశ్చన్ నెంబర్ 41, నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్స్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 41. x is equal to 2 plus root 3 and y is equal to 2 minus root 3, then find the value of x square plus y square. x plus y is equal to 1 అయితే x plus 1 by x, sorry, x plus 1 by x is equal to 1 అయితే or k అయితే then x square plus 1 by x square plus 1 by x square is k square minus 1, k square minus 2 sir. x plus 1 by x k అయినప్పుడు x square plus 1 by x square వాల్యూ k square minus 2 అవుతుంది సార్. ఓకే ఇక్కడ చూడండి ఒకసారి x ఇంటూ y చూద్దాం సార్. x ఇంటూ y అంటే ఏముంది సార్ 3 plus 2 root 2 ఇంటూ 3 minus 2 root 2, 3 minus 2 root. ఇది a plus b ఇంటూ a minus b లాగా ఉంది. a square minus b square, 3 square minus 2 roots అంటే ఏమవుతుంది 9 minus 8, 9 minus 8 అంటే 1 అంటే x ఇంటూ y 1 అయినప్పుడు మరి y is equal to 1 by x అవుతుంది కదా. x ఇంటూ y 1 అయినప్పుడు y is equal to ఏమైతే సార్ 1 by x అవుతుంది. ఓకే సో ఇక్కడ x ప్లస్ x is equal to ఏముంది 3 plus 2 root 2 అండ్ y is equal to ఏముంది సార్ x, y is equal to 1 by x, y is equal to 1 by x is equal to ఏం రాయొచ్చు 3 minus 2 root. రెండింటిని యాడ్ చేస్తే x ప్లస్ 1 by x 6 కదా. x ప్లస్ 1 by x 6 అయినప్పుడు మనకు అడిగేది ఏంటి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అంటే 1 by x కదా, 1 by x స్క్వేర్. ఆల్ ఆఫ్ యూ క్లియర్? మల్టిప్లై చేసినాం x ఇంటూ y 1 వచ్చింది, అప్పుడు y is equal to 1 by x అయింది. y స్క్వేర్ అన్నప్పుడు ఏమైతుంది 1 by x హోల్ స్క్వేర్ 1 by x స్క్వేర్, x స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్. అండ్ ఇక్కడ y అంటే ఏముంది సార్ 1 by x ఉంది సార్, y అంటే 1 by x ఉంది సార్. అప్పుడు x is equal to ఏముంది 3 plus 2 root 2 అండ్ y is equal to y నథింగ్ బట్ 1 by x, 1 by x is equal to ఏముంది సార్ 3 minus 2 root. యాడ్ చేస్తే ఏమైంది సార్ 6 వచ్చింది, యాడ్ చేస్తే 6 వచ్చింది సార్. x plus 1 by x is 6, then x square plus 1 by x square is 6 square minus 2. So our answer is 34. First option is answer. First option is answer. ఇక్కడ n దగ్గర 3 తీసుకున్నప్పుడు ఏమైంది మనకి, n దగ్గర 3 తీసుకుంటే t2
T3 వస్తుంది కదా, n దగ్గర 3 తీసుకున్నప్పుడు T3 ఈజ్ ఈక్వల్ టు ఏంటి సార్, T2 ప్లస్ T1 కదా, T2 ప్లస్ T1 అవుతుంది. అండ్ n దగ్గర 4 తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది సార్, n దగ్గర 4 తీసుకున్నప్పుడు T3 ప్లస్ T2 కదా, T2. ఓకే, సో నెక్స్ట్ n దగ్గర 5 తీసుకున్నప్పుడు ఏమవుతుంది సార్, n దగ్గర 5 పెట్టామనుకోండి, 5 పెడితే T4 ప్లస్ T3 అండ్ సో ఆన్. అండ్ ఇక్కడ T3 అన్నప్పుడు ఏమైతే T2 ప్లస్ T1 అంటే 1 ప్లస్ 1 2 అయింది. అండ్ ఇక్కడ T3 ప్లస్ T2 కదా, T3 ప్లస్ T3 అంటే 2 వచ్చింది, T2 అంటే 1 వచ్చింది. ఓకే, 3 ఇక్కడ 2 వచ్చింది ప్లస్ 1 వచ్చింది అంటే 3 అవుతుంది. ఓకే, 3 అవుతుంది. అండ్ ఇక్కడ T4 అంటే మనకి 3 వచ్చింది, T3 అంటే 2 వచ్చింది అంటే 5 అయింది సార్, 5 అయింది అంతేనా, రైట్. ఇప్పుడు నెక్స్ట్ T3 అంటే మనకి ఏమొచ్చింది, 2 వచ్చింది కదా, T3 అంటే 2. T4 అంటే ఏమొచ్చింది సార్, T4 అంటే 3, T4 అంటే 3 వచ్చింది. అండ్ నెక్స్ట్ T5 is 5, T5 is 5. Then T1 is equal to what sir? T1 is equal to ఏం రాయొచ్చు, T3 మైనస్ T2 రాసుకోవచ్చా? T1 is equal to ఏం రాయొచ్చు, T3 మైనస్ T2. ఒక్కసారి చూడండి, T1 is equal to T3 మైనస్ T2. T3 అంటే ఎంత, 2 కదా, మైనస్ T2 అంటే ఎంత, T2 అంటే ఎంత, 1 కదా, అంటే 2 మైనస్ 1 T1 రాసుకోవచ్చు కదా. అలానే T2 is equal to చూడండి, T2 is equal to T4 మైనస్ T3 రాయొచ్చా చూడండి. T2 అంటే ఏంటి, 1 కదా, T2 అంటే 1, దాన్ని ఏమంటున్నా, T4 మైనస్ T3 అంటున్నా, T4 మైనస్ T3 అంటున్నాను సార్, T4 మైనస్ T3. T4 అంటే ఎంత, 3 మైనస్ T3 అంటే ఏమొస్తుంది, 3 మైనస్ 2 అగైన్ 1 సాటిస్ఫైడ్. అండ్ ఇక్కడ T3 అంటే ఏం రాస్తున్నాను సార్, T5 మైనస్ T3 రాస్తున్నాను, T5 మైనస్ T4. ఓకే, T3 అంటే ఏంటి మనకి 2 కదా, దాన్ని ఏమంటున్నా 5 మైనస్ 3గా రాస్తున్నాను సార్. అండ్ సో ఆన్. ఇవన్నీ యాడ్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఏముంది, T1 ప్లస్ T2 ప్లస్ T3 ప్లస్ సో ఆన్. ఓకే, అండ్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ జాగ్రత్త అబ్జర్వ్ చేయండి, T3 క్యాన్సిల్ అవుతుంది, T4 క్యాన్సిల్ అవుతుంది, T5 కూడా ఏమవుతుంది, క్యాన్సిల్ అవుతుంది. ఓకే, క్యాన్సిల్ అవుతూ వస్తుంటుంది సార్. ఇప్పుడు మీకు లాస్ట్ ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది Tn అనుకుంటే, లాస్ట్ ఎండ్ వరకు Tn అనుకుంటే, ఇక్కడ చూడు 1కి 2 యాడ్ అయింది, 2కి 2 యాడ్ అయితే 4 అయింది, 3కి 2 యాడ్ అయితే 4 అయింది. మరి ఇక్కడ ఏం యాడ్ అవుతుంది, Tకి n+2 యాడ్ అవుతుంది. రైట్, నెక్స్ట్ 1కి 1 యాడ్ అయింది, 2కి 1 యాడ్ అవుతుంది, 3కి 1 యాడ్ అవుతుంది. మరి ఇక్కడ ఏమవుతుంది, Tn+1 అవుతుంది. అండ్ సో ఆన్ కదా ప్రాసెస్, అండ్ దిస్ ప్రాసెస్ ఇస్ కంటిన్యూడ్. ఓకే, సో లెఫ్ట్ సైడ్ T1 ప్లస్ T2 ప్లస్ T3 ప్లస్ సో ఆన్ Tn వచ్చేసింది. ఓకే, T3 క్యాన్సిల్ అవుతుంది, T4 క్యాన్సిల్ అవుతుంది, T5 క్యాన్సిల్ అవుతుంది, సో ఆన్. ఇక్కడ మీకు ఏమొస్తుంది సార్, దీని ముందు టర్ము ఇక్కడ n-1, Tn-1 ఉన్నప్పుడు ఇక్కడ Tn+1, ఇక్కడ ఇక్కడ Tn-1 ఉన్నప్పుడు ఏమవుతుంది, n+1గా వస్తుంది కదా. ఇక్కడ దీంట్లో ఏమొస్తుంది సార్, n+1 వస్తుంది కదా, ఇక్కడ మైనస్ అవుతుంది కదా, ఈ రెండు కూడా ఏమైతే క్యాన్సిల్ అవుతాయి. అంటే ఇక్కడ మీకు ఏం మిగులుతుంది, ఈ టర్మ్ మిగులుతుంది. అంటే ఇక్కడ ఏముంది సార్, Tn+2 మైనస్. ఓకే, Tn+2 మిగులుతుంది, దాని తర్వాత ఏం మిగులుతుంది, T2 మిగులుతుంది. సో Tn+2 మైనస్ T2 అంటే ఏంటి, మనకి T2 అంటే ఏంటి సార్, 1. T2 అంటే 1. సో అవర్ ఆన్సర్ Tn+2 మైనస్ 1 ఈజ్ ఆన్సర్. థర్డ్ ఆప్షన్ ఈజ్ ఆన్సర్ సార్. థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆల్ ఆఫ్ యూ క్లియర్, థర్డ్ ఆప్షన్ ఈజ్ ఆన్సర్. రైట్, థర్డ్ ఆప్షన్ ఆన్సర్. మీరు ఇక్కడ సిరీస్ వచ్చింది కదా సార్, ఆ సిరీస్ను బట్టి కూడా మీరు చెప్పొచ్చు, ఆ సిరీస్ను బట్టి కూడా మీరు తీసుకోవచ్చు. ఇక్కడ n వాల్యూ 2 కంటే ఎక్కువ తీసుకోమన్నాడు, కాబట్టి 2 కంటే ఎక్కువ తీసుకొని మీరు ఇక్కడ సిరీస్ ఏమొచ్చింది మీకు, సిరీస్ ఇక్కడ మీరు 2 కంటే ఎక్కువ తీసుకుంటే ఏమొస్తుంది, ఇక్కడ 2 కంటే ఎక్కువ అంటే 5 ఉంటుంది కదా, 5 మైనస్ 1 కదా, 5 T5 అంటే ఏమొచ్చింది 5. ఓకే, -1. ఇలా మీరు ఆప్షన్ కొంచెం వెరిఫై కూడా చేసుకోవడానికి ఛాన్స్ ఉంది, లేదా ప్రాసెస్ అయితే ఇలా చేయొచ్చు. Tn+2 -1, Tn+2 -1 is answer. All of you clear, right? Next question sir, 49. Next question 49. Next question 49. Read the following statement. Okay, read the following statement. The degree of the linear equation is always 1. Yes, linear equation. So linear equation ki degree అనేది 1 ఉంటుంది. సింపుల్ గా ఆ 2 వేరియబుల్ లో లీనియర్ ఈక్వేషన్ తీసుకుంటే మనకి ఈ షేప్ లో వస్తుంది. అంటే దీనికి పవర్ 1 ఉంది కాబట్టి మనం 1 అని చెప్పొచ్చు. పవర్ 1 ఉంది కాబట్టి 1 అని చెప్పొచ్చు. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. A quadratic equation can have it at most 2 real root. అవును కదా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఎలా ఉంటుంది, ax² + bx + c ఉంటుంది.
bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటుంది. ఓకే, సో ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి మనకి ఎన్ని రూట్స్ ఉంటాయి? 2 రూట్స్ ఉంటాయి. క్యూబ్ ఉంటే 3 రూట్స్ ఉంటాయి. అక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి 2 రూట్స్ 2 ఉంటాయి అని చెప్తున్నాడు. అవును కరెక్టే కదా, 2 ఉంటాయి. ఎస్ కరెక్టే, సెకండ్ది కరెక్టే. అండ్ థర్డ్ ఏమన్నాడు సార్? ద పాయింట్ వేర్ ద లీనియర్ ఈక్వేషన్ y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c ఇంటర్సెక్ట్ ద y యాక్సిస్ ఈజ్ కాల్డ్ as x ఇంటర్సెప్ట్. ఇంటర్సెక్ట్ ద y యాక్సిస్ ఈజ్ కాల్డ్ as x ఇంటర్సెప్ట్ ఇస్ రాంగ్. ఓకే, మనకి ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటే ఏమవుతుంది సార్? ఎక్స్ని టచ్ అవ్వాలి. ఇప్పుడు ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ, వై ఇంటర్సెప్ట్ బి ఉండే ఈక్వేషన్ ఇలా ఉంది కదా మనకి. ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటే ఏంటి? ఏ ఆఫ్ 0,0. వై ఇంటర్సెప్ట్ అంటే ఏంటి? 0,b. ఇది కదా ఎక్స్ ఇంటర్సెప్ట్. ఎక్స్ ఇంటర్సెప్ట్ ఎక్స్ ఇంటర్సెప్ట్ అన్నప్పుడు ఏమవుతుంది? ఎక్స్ యాక్సిస్ పైనే ఉంటుంది కదా అది. ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ అంటే ఏమవుతుంది? అది ఎక్స్ యాక్సిస్ పైన ఉంటుంది. ఓకే రైట్. సో నెక్స్ట్ వై ఇంటర్సెప్ట్ అన్నప్పుడు ఏమవుతుంది? వై యాక్సిస్ పైన ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నాడు? ఇంటర్సెక్ట్ ద వై యాక్సిస్ ఈజ్ కాల్డ్ as ఎక్స్ ఇంటర్సెప్ట్. వై యాక్సిస్ని ఇంటర్సెక్ట్ అవుతుంది అంటున్నాడు. ఓకే, వై యాక్సిస్ కాదు కదా మరి. ఓకే, సో కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ కరెక్ట్ అన్నాడు. అంటే ఏమైంది? ఫస్ట్ కరెక్టే, సెకండ్ కరెక్టే. ఫస్ట్ సెకండ్ కరెక్ట్ అంటే ఏంటి సార్? మన ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్గా పెట్టచ్చు. ఏ అండ్ బి. ఏ అండ్ బి ఈజ్ ఆన్సర్. ఏ అండ్ బి ఈజ్ ఆన్సర్. ఆల్ ఆఫ్ యూ క్లియర్? ఓకే.